కూర్చోండి. దేవుని యొక్క ఉన్నతమైన ఘనమైన నామానికి నా యేసుక్రీస్తు ప్రభువు వారికే మనందరి యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలతో రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు కానీ నాకు కానీ ఇచ్చిన ఆ దేవదేవునికి ప్రత్యేకమైన వందనాలు చెప్తూ పరిశుద్ధాత్మ చేతికి నేను అప్పగించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఇంకా మనకి ఈ సమయంలో నేరుగా వాక్యంలోకి వెళదాం. ఇంకా ఎవరు కూడా మనము మాట్లాడకుండా చక్కగా బైబిల్ తెరిచి మీరు ఒక చక్కటి పుస్తకాన్ని తీసుకుని ఎప్పుడు కూడా చెప్తున్న వాక్యాన్ని మీ యొక్క పుస్తకంలో రాసుకుని తర్వాత చదువుకుంటే నేను చెప్పిన వాక్యం ఏమిటి అనేది మీకు అర్థమవటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చెప్పిన వాక్యాన్ని ఒకవేళ రెఫరెన్స్ని వాక్యాన్ని మీరు మర్చిపోతారు కాబట్టి రాసుకుంటే మర్చిపోకుండా దాన్ని మీరు ఒకసారి చూసుకోవటానికి చదువుకోవడానికి ఎంతో మీకు ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఈ అలవాటు మీరు చేసుకోవటం మంచిది. ఒక పెన్ను, పుస్తకము, బైబిలు, పాటల పుస్తకం, ఈ 4 మరి చర్చికి వచ్చినప్పుడు మాత్రం ఎక్కడ ప్రార్థన జరిగినా ఈ 4 తెచ్చుకుని చక్కగా ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. సరే దేవుని బిడ్డలారా, నేను ఈరోజు మరి జనవరి వచ్చిన తర్వాత జనవరి యొక్క దినాల్లో మనము నూతన గురించి, నూతన సంగతుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. నూతన సృష్టి అని ముందుగా నా ఉపద్ఘాతము మీరు ఆలకిస్తే వాక్యం అర్థమవుతుంది. నూతన సృష్టిని, నూతన కార్యాలని, నూతన జన్మని, నూతన పరిస్థితులని, నూతన వ్యక్తులని, ఇలా అనేక రకాలుగా అంశాలతో నేను మాట్లాడటం జరిగింది. ఇంకా ఈరోజు కూడా, ఎందుకంటే మనం ఇంకా చాలా తెలుసుకోవాల్సిన నూతన సంగతులు చాలా ఉన్నాయి. దేవుడు ఏ విధంగా ప్రజలను కానీ విశ్వాసులు కానీ ఏ విధంగా నూతనంగా దేవుని చేయాలనుకున్నాడో అన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. అంత మాత్రమే కాకుండా ఆయన మరొక అంశాన్ని మనకి ఈరోజు ఇచ్చాడు. నూతనములు. ఏంటండి? నూతనములు అంటే ఇంతవరకు మనము ఏ విషయాలను చదువుకున్నాం? నూతనం గురించి. నూతన వ్యక్తి, నూతన జన్మ, నూతన కార్యం, నూతన విధానము, నూతన యొక్క హృదయం, ఇలాగైనా నూతనం. కానీ ఇప్పుడు చెప్పేది నూతనములు. దేవుడు మన జీవితాలలో అనేకమైన విషయాలు నూతనంగా మనము ఉంచాలనుకున్నాడు కదా, అయ్యే మనం నేర్చుకున్నాం. అంతేకాకుండా ఆయన నూతనముగా నా జీవితాలే కాకుండా ఆయన ఈ సృష్టిని కూడా, ఈ సృష్టిలో కూడా నీవున్నావు, సృష్టి ఉంది, సృష్టిలో కొన్ని ఉన్నాయి, వాటిని కూడా నూతనంగా చేయాలని దేవుడు రాసి ఉంచాడు, మాట్లాడాడు. అవి కూడా నూతనపరచబడతాయి. అందుకని నూతనములు అని మనము పెట్టుకుంటాం. లేకపోతే నూతన కార్యాలు అని పెట్టుకుంటాం.
మాట్లాడుకుంటాం. ఎందుకంటే అన్నీ నేర్చుకుని కొన్ని నేర్చుకోకపోతే మనకి ఏమర్థం అవుతుంది? ఎంతమంది ఉన్నారని కాదు, 10 మందిలో 2 సరిగ్గా నేర్చుకుంటే ఆ ఇద్దరే 100 మందికి చెప్తారు. ఆ 100 మంది 1000 మందికి చెప్తారు. ఆ 1000 మంది అనేక మందికి సాక్షిగా దేవుని సన్నిధిలో ఉంటారు. గనుక ఈరోజు నేను మీ మధ్యన నూతనములను గూర్చి, లేక ఏంటి ఆ నూతనములు, ఏమిటి ఆ నూతనములు మనం నేర్చుకున్నాం. ఇంతవరకు నేర్చుకున్నటి సబ్జెక్ట్ వేరు, ఇంతవరకు నేర్చుకున్న సబ్జెక్టులో ఉన్నటి విషయాలు వేరు కదా. అయితే అందులో ఏ విషయాలు ఉన్నాయో ఇంతకు చెప్పేశాను. మీకు అర్థం కాకపోతే తర్వాత మీరు వీడియోలో మరొకసారి వింటే ఏమేం చెప్పానో, ఇప్పుడు ఏమేమి మాట్లాడానో, నూతన వ్యక్తులని, నూతన హృదయమని, నూతన యొక్క మరి జన్మని, మరి క్రీస్తు యేసునందు నూతనమని, ఇలా క్రీస్తు నంది మనకి పాతవి గతించి నూతనంగా మనకి దేవుడు కార్యాలు చేస్తాడని, ఇలా మనము చాలా చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మనము నూతనములు అనే అంశం మీద మనం కొన్ని సంగతులు ఈ సృష్టిలో జరగబోతాయి. కొన్ని నూతనాలు జరగబోతున్నాయి. నా ఎంక చూడండి, నూతనములు జరగబోతాయి అంటే, ఇంతకు ముందు ఎలాగైతే ఒక మనిషి నూతనంగా మంచిగా మార్చబడాలనుకున్నాడో, అలాగే ఇయ్యో మొత్తానికి నూతనములుగా మార్చబడి ఉన్నాయన్నమాట. అవి దేవుడు రాకడికి ముందుగా కొన్ని సూచనలు, పరిస్థితులను బట్టి ఆయన ఈ సృష్టిని ఆ నూతనముగా చేయబోటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందులో మనకి ఒక మంచి ఆనందాన్ని కలగబోతున్న నూతనము యొక్క సృష్టిలో అనే విషయాలు మనము నేర్చుకుంటాం. మొదటగా మూలవాక్యం ఒక విషయం చదువుదాం. హబక్కూకు గ్రంథము, పాత నిబంధన గ్రంథములో 771 పేజీ, అంటే 770 పేజీ. 770 పేజీ తెరవండి. పాత నిబంధనలో 770 పేజీ తీసి నేను చదువుతుండగా మీరు చక్కగా ఆలకించండి, చిత్తగించండి. జాగ్రత్తగా మీరు మీ బైబిల్ తెరవండి. అందుకే చక్కగా మీరు రాసుకుని ఉంచుకోండి, బాగుంటాయి. నేను చదువుతాను, మీరు ఆలకించండి. ఇందులో 3 అధ్యాయాలు ఉంటాయి. 3వ అధ్యాయాన్ని చూడండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము చదువుతున్నాను. 2వ వచనాన్ని, 3వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము. చాలండి. మనము ఇక్కడ ఒక ప్రవక్త, ఆయన పేరు హబక్కూకు, ఒక నూతనమును గురించి విషయాలు మాట్లాడుచు ఉన్నట్టు
కనబడుతుంది. చెప్పన్న పిచ్చి కొట్టండి. దానికి ముందు ఒకసారి వీడియో ఆఫ్ చేయి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. అయితే ఇక్కడ హబక్కూకు అనేటువంటి వాడు ప్రార్థన చేస్తూ ఉన్నంటి ప్రార్థన కనిపిస్తుంది. ఈ ప్రవక్త ప్రార్థన చేస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. వాయిద్యముతో పాడదగినది అని కూడా ఉంది. అంటూ నూతనముల గురించి ఆయన మాట్లాడుతూ, నూతన కార్యముల గురించి మాట్లాడుతూ మా యొక్క జీవితాలలో సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. పరిస్థితులు ఎన్నో వెళుతున్నాయి. అయితే నీవు మా పట్ల నేను చేసిన పొరపాట్లను బట్టి కోపగించుకున్నప్పటికీ కూడా తర్వాత నీ వాత్సల్యత, నీ ప్రేమ మా మీద చూపించి మమ్మల్ని మంచిగా జ్ఞాపకం చేసుకుంటున్నావు అని చక్కగా ఒక చక్కటి దైవగానాన్ని, దైవస్థుతిని ఇక్కడ ఈ ప్రవక్త పాడుచూ ఉన్నాడు. సరే, ఇక్కడ మనము కార్యములు అనే మాట కనబడుతుంది. యెహోవా నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. అవును, నూతన సంగతుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అయితే నూతనములు అని దాని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కొన్ని నూతనమైన విషయాల గురించి మనము ఈ సృష్టిలో దేవుడు కొన్నిటిని నూతనపరచాలనుకున్నాడండి. దేవుడు నూతనపరచాలి అనుకున్నాడు. నూతనపరచాలంటే పాతకి వెళ్ళిపోయిన వాటినన్నిటి కూడా కొత్తగా మార్చాలనుకున్నాడు. ఇది దీని అర్థం. అదే నూతనములు. వేటేటిని మనం ఏటేటిని నూతనపరచాలని దేవుడు అనుకున్నాడు. తొందరగా తెలుసుకుందాం. అందరూ ప్రకటన గ్రంథాన్ని తెరవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం తెరిచి ఉంచుకోండి. అలా నేను చదువుతుండగా మీరు జాగ్రత్తగా వినండి. రాసుకునేవాడు రాసుకోండి. దేవుడు వేటిని నూతనపరచాలనుకున్నాడు? మానవుల్ని నూతనపరచాలనుకున్నాడు. నూతన జన్మ ఇవ్వాలనుకున్నాడు. నూతన ఆలోచన ఇవ్వాలనుకున్నాడు. నూతన హృదయం ఇవ్వాలనుకున్నాడు. నూతన వ్యక్తులుగా చేయాలనుకున్నాడు. అంతంత మాత్రమే కాకుండా సృష్టిలో కూడా కొన్నిటిని ఆయన నూతనంగా చేయాలనుకున్నాడు. వాటిని మనము ధ్యానం చేస్తాం ఈరోజు. దేవునికి స్తోత్రం. అందులో నెంబర్ 1 నూతన ఆకాశం అని పెట్టుకుంది. నూతన ఆకాశము. అయితే నూతన ఆకాశం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆకాశం ఉందా లేదా? పిల్లలు, ప్రస్తుతానికి ఆకాశం ఉందా? మీరు ఆలకించాలి, బాగా నేర్చుకోవాలి బైబిల్. ఆకాశం ఉంది కదండి. ఇప్పుడు మనకు కనపడేది ఒకటి ఆకాశం. ఒక ఆకాశం కాదు కావాల్సింది, ఇంకా ఎన్నో ఆకాశాలు పైన ఉన్నాయి. అదండి ఆకాశ మహా ఆకాశాలని రాస్తాడు బైబిల్లో. ఏంటి బైబిల్లో రాయబడి ఉందంటే ఇంకా ఉన్నాయన్నమాట ఆకాశాలు. మనం గమనించాలి.
సరే, మనము ఏ ఆకాశం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అంటే ఇప్పుడు కనబడేదేంటి? ఆకాశం. 21వ అధ్యాయంలోని చూడండి, అంతటా నేను కొత్త ఆకాశము కొత్త భూమి చూచి తిని. నాకు చూడండి సరిపోతుంది, మీరు చూశారు కదా, అక్కడ ఒక మాట ఉంది, కొత్త ఆకాశాన్ని చూచాను, కొత్త ఆకాశాన్ని చూచాను. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉంటాయి. 1వ అధ్యాయం మొదలుకుని 22వ అధ్యాయం వరకు కూడా యోహాను చూచిన సంగతులను రాశాడు. యోహాను ఏ సంగతులను రాశాడండి? యోహాను అండి వాడు ఎవరంటే యేసు ప్రభువుల వారి యొక్క శిష్యుడు. యోహాను చాలా మంది ఉన్నారు, అందులో బాప్తిస్మిచ్చే యోహాను ఉన్నాడు, ఇంకా వేరే వేరే యోహానులు ఉన్నారు. ఇతడు బాప్తిస్మం ఇచ్చిన యోహాను కాదు, వేరే వేరే యోహానులు కాదు, కానీ యేసు శిష్యుడైన యోహాను రాసినట్టి ప్రకటన గ్రంథము. అంటే యోహాను రాసిన పత్రికలు కూడా ఉన్నాయి. పత్రికలుగానే చెప్పాలి. యోహాను రాసిన సువార్త ఉంది, సువార్త అనే చెప్పాలి. యోహాను సువార్త అని చెప్పాలి. ఆ సువార్త గురించి పత్రిక అని మాత్రమే చెప్పాలి. గ్రంథమనే చెప్పాలి. ఇది ప్రకటన గ్రంథము అన్నాడు కనుక దీన్ని ప్రకటన గ్రంథమనే చెప్పాలి. ఇప్పటికి యోహాను ఎన్ని రాశాడు? 3 పత్రికలు, ఒక సువార్త. ఎన్నయ్యే? 4. ఒకటి ప్రకటన గ్రంథం. ఎన్నయ్యే? విన్నారా పిల్లలు? ఎన్ని? 5. ఎన్ని రాశాడు? అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇది జాగ్రత్తగా వినండి. ఎన్ని రాశాడు? 5 రాశాడా? చాలామంది భక్తులు చెప్పేందరూ కూడా ఆయన 5 పుస్తకాలే రాశాడు, 5 పుస్తకాలే ఆయా సంఘాలకి రాశాడని అంటున్నారు. అవి కాకుండా ఆయన ఇంకా పుస్తకాలు రాశాడండి, ఇంకా పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలు ఏ పుస్తకాలు నేను కొద్దిపాటిగా నేను కొంచెం చెప్తాను, మీకు తెలియాలి కాబట్టి. చాలామంది ఆయన పత్రికలు రాశాడు కదా, 3 పత్రికలు. ఆ పత్రికలతో ఇంకా కొన్ని పత్రికలు సంఘాలకు రాశాడు. అవి మనకి జాగ్రత్తగా పరిశీలన చేస్తే తెలుస్తుంది. ఒకసారి చూద్దామా? ఒక్కసారి ఒక నిమిషం మెల్లిగా ప్రకటన గ్రంథాన్ని తెరవండి. ప్రకటన గ్రంథాన్ని తెరవండి. తెరిచారా? ఒకసారి నేను చెప్తున్నట్టు ఈ మాటలు వీలుగా ఉంటే అండర్లైన్ చేసుకోండి. జాగ్రత్తగా 2వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగో రాయము. ఏంటిది? రాయము అంటే ఎఫెసీలో సంఘానికి ఒక పత్రిక రాస్తున్నాడు. నేను చూడండి, అర్థమైందా? ఎవరు రాస్తున్నారు? యోహాను. మర్చిపోకూడదు. 8వ వచనం చదువుతున్నాను. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము అంటే ఇది ఒక పత్రిక రాస్తున్నాడు. ఇది ఈ సంఘానికి, స్మరణ అనే సంఘానికి, ఎఫెసియన్ సంఘానికి రాస్తున్నాడు. కిందకి వెళ్దాం. 18వ వచనం. తుతేరియాలో ఉన్న సంఘపు దూతకు రాయము అంటే ఇది ఒక పత్రిక, ఇది ఒక లెటర్ రాస్తున్నాడు. మీకు అర్థమైందా? 3వ అధ్యాయంలోకి రండి. 1వ వచనం చదువుతున్నాను. సార్దేశులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము.
దూతకు రాయమంటే దూత అంటే దేవుని సేవకుడికి రాస్తున్నాడు అనమాట. ఎవరు? ఈ యొక్క దైవజనుడు ఇంకో దైవజనుడికి రాస్తున్నాడు, ఆ సంఘ దైవజనుడికి రాస్తున్నాడు. ఏ సంఘ దైవజనుడు? సార్దీసులో ఉన్నటి దైవజనుడికి, ఎఫెసీలో ఉన్నటి దైవజనుడికి, అలాగే స్మరణలో ఉన్నటి దైవజనుడికి, తుతేరియాలో ఉన్నటి దైవజనుడికి రాస్తున్నాడు. ఇంకా ముందుకు వెళ్దాం. ఏమండి 7వ వచనం, అనగా 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము. ఇదొక పత్రిక రాస్తున్నాడు. ఇంకొక పత్రిక చూద్దాం. 14వ వచనం. లవొదికీయలో ఉన్నటి సంఘపు దూతకు ఇలాగూ రాయము. దూతకు రాయము, దూతకు రాయము అంటే పరలోకపు దూతకు రాయటం కాదండి. దేవుడు యోహానుతో ఆయా సంఘాలకి పత్రికలు రాసి వాళ్ళ పరిస్థితి బాగోలేదు, వాళ్ళ పరిస్థితులు సరిగ్గా ఉండాలి అని చెప్పేసి హెచ్చరించడానికి రాసిన పత్రికలు. అలాగే మరి పత్రికలన్నీ కూడా సంఘాలకు అలాగే రాయబడ్డాయి. చూడండి, మీకు అర్థమైందా? అంటే యోహాను ఎఫెసీ సంఘము, స్మరణలో ఉన్న సంఘము, సార్దీసులో ఉన్న సంఘము, తుతేరియాలో ఉన్న సంఘము, స్మరణలో ఉన్న సంఘము, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము, 6 సంఘము, 7 సంఘాలు. ఈ యొక్క 7 సంఘాలకి పత్రికలు రాశాడు. 7 సంఘాలకి పత్రికలు రాశాడు. అలాగే యోహాను రాసిన పత్రిక ప్రకటన గ్రంథంలో 3 పత్రికలు మనకి చాలా లోపల మర్మంగా రాయబడి ఉంటాయి. మనం జాగ్రత్తగా చదువుకోవాలి. ఇవి కూడా సంఘాలకి రాశాడు. అలాగే యోహాను రాసిన పత్రికలు 3 కూడా సంఘాలకే రాశాడు. అంటే యోహాను సువార్త మాత్రం యేసుక్రీస్తు చరిత్ర రాశాడు. ప్రకటన గ్రంథం యోహానే రాశాడు. అనగా ఈ లోకానికి జరుగుతున్నాయి జరగబోయేవి ప్రకటన గ్రంథం రాశాడు. ఇలాగా ఈ యొక్క 5 పత్రికలు, ఈ యొక్క 7 పత్రికలు, ఏ యొక్క 7 పుస్తకాలు, ఆ యొక్క 5 పుస్తకాలు. ఎన్ని పుస్తకాలు రాశాడు? 7 వస్తాయి. చదువుతాం, జాగ్రత్తగా చూడండి. 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘము, 2వ అధ్యాయంలో 8వ వచనంలో 2వ సంఘము, స్మరణలో ఉన్న సంఘము, తర్వాత తుతేరియాలో సంఘము 3, అలాగే 3వ అధ్యాయంలో సార్దీసు సంఘము 4, ఫిలదెల్ఫియాలో నుంచి సంఘము 5, 6. ఇంకొక రాయబడుతుంది, కంగారు పడుతుంది. ఒకటి, 2, 3, 1, 2, 3, 4, 5, 6 సంఘాలను సరే. మీకు వివరంగా భాగంగా అర్థం అవ్వాలంటే 1వ అధ్యాయంలోకి రండి. చదువుతున్నాను. 1వ అధ్యాయంలోకి రండి, మీకు అర్థం అవుతుంది. 10వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రభు దినమందు అంటే ఆదివారం. ప్రభు దినం అంటే ఆదివారం దేవుడు అతను ప్రత్యక్షమయ్యాడంట పద్మస్తీపంలో, అంటే ఒక దీవులు. ఆత్మ వస్తుడై ఉండగా బోర వంటి ఒక శబ్దం వినపడిందంట. ఏంటి ఆ శబ్దము అని ఆలోచన చేస్తే, నీవు చూచుచున్నది పుస్తకములో
వ్రాసి అన్నాడు. 1 ఎఫెసీ 2 స్మరణ పెరిగేమి మనం మర్చిపోయాం, అక్కడే ఉంటుంది. 3 తుతేరియా, సార్దేశు, ఫిలదెల్ఫియా, లవొదికయ 7 సంఘాలకి. ఇప్పుడు అర్థమైందండి, ఇక్కడ ఉంటుంది అన్నమాట. 7 సంఘాలకి రాశాడు. ఆ యొక్క 7ను ఈ యొక్క 5 అక్కడికి 12 పుస్తకాలు రాశాడు ఆయన. ఓకే, మనం ఇంకా పుస్తకాల గురించి మర్చిపోతాం, మన నూతనంలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి. అంశమే కాకుండా ఏమండి మీకు అర్థమయ్యేటట్లుగా మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం నూతనముల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనంలో అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని. భూమిని గురించి ఆగుదాం. ఇక్కడ ఆకాశాన్ని చూచి తిని. ఏం చూశాడు యోహాను? అది ఏ ఆకాశం? ఇప్పుడున్న ఆకాశం కాదటండి. చూడాలన్నా ఇంకా ఇప్పుడున్న ఆకాశం కాదటండి. అంటే ఆ ఆకాశాన్ని తీసివేస్తున్నాడంట, కొత్త ఆకాశాన్ని పెడుతున్నాడంట. అంటే కొత్త ఆకాశం రాబోతుందంట. జరుగుద్దా అని మీరు ప్రశ్నించవచ్చు. చదువుకుందాం తర్వాత. 1 నూతనంలో దేవుడు కొత్త ఆకాశాన్ని ఇవ్వబోతున్నాడు. 2 నూతనములో కొత్త భూమిని ఇవ్వబోతున్నాడు. అక్కడే రాశాడు, కొత్త ఆకాశమును చూచి తిని. ఆగుదాం. ఇక్కడ భూమిని కూడా చూశాడటండి. దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించండి. ఆకాశము భూమి కొత్తగా మారిపోతాయట, అంటే నూతన పరచబడతాయట. మనం ఇంతవరకు కూడా ఇన్ని రోజుల నుంచి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి నూతన కార్యాల గురించి, నూతన వ్యక్తుల గురించి, నూతన హృదయాల గురించి మనం ఎన్నో చెప్పుకుంటూ వచ్చాం. ఈ యొక్క నెలలో కూడా ఎన్నో నూతనమైన విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అయితే నూతనములుగా ఈ సృష్టి కూడా చేయబడుతుందనే విషయాన్ని దేవుడు బైబిల్లో రాయించి ఉంచేదనే విషయాన్ని మీకు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు రాయించి ఉంచాడు. అయితే వీటి వివరాలు సంపూర్ణంగా ఇవ్వకపోయినా నేను కొన్ని వాక్యాలు చూపించి నేను ముందుకు వెళ్తా. బైబిల్ తెరుద్దాం. పేతురు రాసిన పత్రిక నేను చదువుతాను, మీరు చూడండి. జాగ్రత్తగా నేను చదువుతుండగా మీకు అర్థం అవ్వాలి, లేదంటే ఒకరు చాలా స్పష్టంగా చదవాలి. పేతురు రాసిన 2వ పత్రిక తీయండి. కొత్త నిబంధనలో 220వ పేజీ. కొత్త నిబంధనలు 220వ పేజీ తెరవండి, చూడండి. ఒకటి చదువుతూ ఉండగా జాగ్రత్తగా మీరు వినండి. 3వ అధ్యాయము చూడండి. 8 నుంచి 13 వచనాలు ఒకసారి చదివితే అందులో తర్వాత మీరు గ్రహించదు కానీ మీరు అన్నమాట. ఒకటి చదవండి. ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభుత్వ ఇష్ట ఒక దినము 1000 సంవత్సరం వలె వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు. అంటే కొంతమంది అనుకుంటున్నారంట, ఒక మాట అనుకుంటున్నారు. నైన్ చూడండి, అనుకుంటున్నారట ప్రభురాకు వచ్చేది అని చెప్పేసి మీ ముత్తాతలు కానీ చెప్పి చెబుతున్నారు. ఇప్పటికి ఏమి రాలేదు, చేయలేదు, క్రైస్తవులు చెప్పింది, బైబిల్ చెప్పింది అబద్ధం అని అనుకుంటున్నారట. కానీ జరుగుద్ది. కానీ ఆయన ఒక టైం పెట్టుకున్నాడు, ఆ టైం ప్రకారంగా జరుగుద్ది. ఆ విషయాలు తెలియదు. ఇప్పటికి కూడా అంటూనే ఉన్నారు. అప్పుడు ఈ పేతురు గారి కాలంలో కూడా అంటానే ఉన్నారు.
ఆ విషయాన్ని ప్రస్తాపిస్తూ మాట్లాడుతున్నాడు. చదువు మళ్ళీ ఒకసారి. ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయవాడు కాదు. 9వ మరొకసారి చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన కొందరు ఆలస్యం, పర్వాలేదులే, తిందాము, తాగుదాము, ఉందాము, బతికేద్దాం, ఎలాగో జీవితం, ఆ టైంకి మనం మారిపోదాంలే అని అనుకుంటున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అక్కడ. ప్రభు వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలెనని. దేవుడు ఏమనుకుంటున్నాడు? ఇస్తున్నాడు. దాని ఇష్టం ఏంటంటే తెలుసా? ఎవరు నశించిపోకూడదు, మారు మనసు పొందవాలని కోరుతూ. అది మారాలి. ఇప్పటి నుంచి మారాలి. ఎప్పుడు వస్తానో మీకు తెలీదు. బైబిల్లో పంతస్వార్తలో ఒక మాట అన్నాడు, నాకు చూడండి ఏమనంటే, యజమానుడు తన ఇంటి యజమానుడు ఎప్పుడు వస్తాడో దాసుడికి తెలియదు అన్నాడు. అని మత్తయి రాయబడింది. అంటే యేసుప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. పౌలు గారు ఏమో తెస్సలోనికీ పత్రికలో దొంగ ఎలాగొచ్చును అలా వస్తాడు, గనుక మెలకుగా ఉండండి అని చెప్పాడు. అయితే ఇక్కడ మనం వీళ్ళందరూ అనుకున్న పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అంటే ఇంకా ఆలోచన చేస్తున్నాడు, ఇంకా మారవలసిన వాళ్ళు ఉన్నారన్నమాట. ఇంకా మారు మనసు ఆ కాలంలోనే ఉన్నారు, ఈ కాలంలో ఇంకా ఉన్నారు. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. అది చూడండి, ఇక్కడి నుంచి మీరు కనిపెట్టుకుని ఉండాలి. ఏమన్నాడు? ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నికటమైన వేంద్రముతో లయమైపోవును. చూసారా? పంచభూతములు లాగా చూడండి. పంచభూతాలు ఎన్ని తెలుసా? 10th క్లాస్ 9th క్లాస్ చదువుకుని మీరు ఇంకా తిరిగిపోతే నాన్న. పంచభూతాలు చెప్తాను నేను. గాలి, నీరు, అగ్ని. మీకు అర్థమైందా? చెప్తున్నాను. భూమి, ఆకాశం. ఏదొచ్చాయి? 5. భూమి, ఆకాశము, అగ్ని, నీళ్లు, గాలి. ఏమొచ్చాయి? వాటిని ఏమన్నారంటే పంచభూతములు. అంటే భూతములు అంటే లోకము నుండి సృష్టించబడినవి, ఇది మానవుని కొరకే సిద్ధపరచబడినవి. వాటిని అంటున్నాడు. మళ్ళా చదువు మాట. ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేంద్రముతో లయమైపోవును. ఇవన్నీ కూడా కాలిపోతాయి. భూమియు దాని మీద ఉన్న వృక్షములన్నీ కాలిపోవును. ఏంటంటే మళ్ళీ చదువు మాట. భూమియు దాని మీద ఉన్న వృక్షములన్నీ కాలిపోవును. కృత్యములు అంటే కృత్యములు అంటే నిర్మించబడిన ఏవైతే ఉన్నాయో అన్ని కూడా కాలిపోతాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశము రగులుకొని లయమైపోవునట్టు భూతములన్నీ మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే రాకడలో జరుగుతుంది. దానితో ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలని. అది ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, మీరు అనుకుంటున్నారు కానీ మా తాతల ముత్తాతల నుంచి ఎప్పుడు నుంచి అంటున్నారు కానీ ఇప్పుడు వరకు రాలేదు. మీరు చెప్పేది అబద్ధమే, వాక్యం అబద్ధమే కాదు, కానీ వస్తుంది. కానీ చాలామంది మారవలసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మారవలసిన లెక్క ప్రకారంగా, అనగా ఎన్ని దేశాలైతే, ఎన్ని ప్రాంతాలైతే, ఎంతమంది వ్యక్తులు అయితే, ఎన్ని కోట్ల మంది రక్షణలోనికి రావాలో వాళ్ళందరూ మారు మనసు పొందే వరకు కూడా ఆయన ఇచ్చయించుతున్నాడు, ఆలోచన చేస్తున్నాడు. కనుక అది పూర్తి అయిపోయింది అనుకో, ఏంటండి అప్పుడు ఆయన రాకడలో కిందకి ఆయన వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా పంచభూతాలన్నీ కాలిపోతున్నప్పుడు, అనగా ఆకాశము కూడా ఏమైపోతుంది? గతించిపోతుంది. భూమి కూడా గతించిపోతుంది. యేసుప్రభు చెప్పాడు కదా, ఆకాశము గతించిన భూమి గతించిన కానీ నా మాటలు అని మత్తయి సువార్తలో దేవుడు రాసి ఉంచాడు. మీరు ఆలపెట్టండి, ఆలకించండి అంటూ చెప్తూ, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనలతో ఆశతో ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అక్కడి నుంచి కాదు కదమ్మా, ఇక్కడ చెప్తున్నాడు
దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, అదే అనమాట. ఎదురు చూడండి, అంతేగాని విమర్శించకండి, తునీకరించకండి. ఆయన ఎప్పుడు వస్తాడో నీకు చెప్పిరాడు ఆయన అనేది విషయం మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని మీరేం చేయాలి? ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అది ఎప్పటి నుంచి? అది యేసు కాలం నుంచి కూడా చెప్తున్న మాటే. ఇప్పటికి ఇన్ని వేల సంవత్సరాలు అయింది, ఇప్పుడు కూడా యేసు రాకడ రాలేదంటే వస్తుంది. ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు కొన్ని పరిస్థితులు మారిపోయి వచ్చేస్తున్నది యేసు రాకడ. తర్వాత అయినను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. అది దేవునికి స్తోత్రం. కొత్త, ఇప్పుడు పాత ఆకాశము కొత్త భూమి ఏమైపోతుంది? మిగటమైన యాండ్రముతో అగ్నితో కాల్చబడిన తర్వాత కొత్త ఆకాశము కొత్త భూమి ఉంటుంది. ఆ కొత్త ఆకాశంలో కొత్త భూమిలో ఏముంటుంది? నీతి మాత్రమే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు నూతనములను గురించి మాట్లాడినప్పుడు కొత్త ఆకాశము కొత్త భూమి చూపించాడు. దీనిలోనే ఇంకా స్పష్టంగా మరొక వాక్యాన్ని కూడా చూపించి ఇతర వాటి కొరకే వెళ్తానండి. రోమీయులకు రాసిన పత్రిక దీన్ని జాగ్రత్తగా తీయండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోకి రండి. నూట 138వ పేజీ, కొత్త నిబంధనలోనే 138వ పేజీ, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. జాగ్రత్తగా 18 నుంచి 22 వరకు మీరు చదవగలరా? మన ఎడల చూడండి, మీరు వాక్యాన్ని అర్థం చేసు. అంటే మన ఎడల ప్రత్యక్షపు కాబోవు మహిమ ఎదుట, అంటే ప్రత్యక్షత రాబోతుందంటండి. అంటే యేసు రాకడ రాబోతుందంట, కాబోతుంది. మహిమ ఎదుట ఇప్పటి కాలపు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని. అంటే అప్పుడు కాలంలో ఉన్నటి ఎన్నదగినవి కాదు, కానీ తర్వాత వచ్చేటువంటి శ్రమలు చాలా భయంకరమైనట్టుగా మాట్లాడుతూ ఏం చేస్తున్నాడు? ఎన్నదగినవి కావని ఎంచుకునుచున్నాను అని చెప్తున్నాడు భక్తుడు. దేవుని కుమారుడు అంటే అదే ఈ యొక్క యేసుక్రీస్తు కొరకు బాప్తీసం, యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది నూతన పరచబడి ఆయన రాకడ కొరకు ఎదురు చూసేటువంటి దేవుని కుమారుడు, దేవుని యొక్క కుమారుడు, దేవుని కుమారుడు యొక్క ప్రతిష్టత కొరకు ఆవుదా. నేను చూడండి, సృష్టి అంటే భూమి ఆకాశం ఏం చేస్తుందంటే ఎదురు చూస్తుందంట. దేవుడు భూమి ఆకాశం చేసిన కానీ ఇప్పటి వరకు కూడా, అయ్యా ఎప్పుడు వస్తావో ఈ భూమి మీద మేము చూడలేకపోతున్న పరిస్థితులు అన్నీ కూడా ఆ యొక్క చూస్తుందంటండి. మీకు అర్థమైందో లేదు, మీకు ఒక ప్రశ్న రావాలి. భూమి చూస్తుందా? భూమి వింటుందా? అంటే భూమి వినేటువంటి శక్తి దానికి ఇచ్చాడండి, ఇనుకుడి శక్తి దానికి ఇచ్చాడు. అలాగా దాన్ని మనము అది చూసే శక్తి దానికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆధారాలు ఏంటండి పాస్టర్ గారు? మళ్ళీ అందులోకి వెళ్ళాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మరి చెప్పాలి కదా మరి ఆధారాలు. నేను సంపూర్ణంగా చెప్పుకోకుండానేమో వెళ్ళలేను. పెద్దలకాడ ముగించేయండి అంటే ఎక్కడ కుదురుతో చెప్పండి. మరి మీరు ఎప్పుడు దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా మార్చబడతారు? దేవుని పిల్లలుగా ఎప్పుడు మార్చబడతారు? వాక్యం సంపూర్ణంగా ఇంటేనే కదా. సరే చూపించండి. కానీ మరి వాక్యం ఏముంది తెలుసా? నాకు చూడండి, చాలా చోట్ల ఉంది కానీ ఒకటి చూపిస్తానే. యెషయా 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఆగండి, తీయద్దు. ఆకాశమా ఆలకించుమా. ఏంటండి?
ఆలకించాలంటే ఇప్పుడు నేను చెప్పింది ఆలకించాలంటే మీరు ఏం చేయాలి? వినాలి. వినాలంటే మీకు ఇంటి శక్తి ఉందా లేదా? మరి భూమికి ఉందా లేదా? చెప్పండి జవాబు. మరి చెప్తేనే కదా అది నిజమా అబద్ధమా, లేదా మాస్టర్ గారు అబద్ధాలు చెప్తున్నాడా? యెహోవా మాట్లాడుచున్నాడు. యెహోవా, అది చూసారా? యెహోవా మాట్లాడుచున్నాడు. మనతోటే కాదు సృష్టితో కూడా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము. అది ఆకాశం ఆలకించమంటే దానికి చెవులు ఉన్నాయన్నమాట, వినుకుడి శక్తి ఉందన్నమాట. భూమి చెవియొక్కము. భూమి చెవియొక్కము. దేవునికి స్తోత్రం. అంటే ఇలాగా చూసుకుంటూ వెళితే చూసే శక్తి, వినే శక్తి ఎవరికి ఉంది? భూమి ఆకాశాలకు ఉన్నాయనే సంగతి వాక్యం నుండి మనకి ఈరోజు పెంచబడుతున్నాయి. అర్థమైందా? తేటపరిచాను నిజమే కదా, డౌట్ ఏమీ లేకున్నట్లుగా మీరు వాక్యం బాగా చదివితే మీకు అర్థమవుతుంది. అంటే నూతనములలో ఆకాశము నూతన పరచబడే రోజు ఒక రోజు వస్తుంది అని మన పేదలు చెప్పాడు. రెండోది అపోస్తులైన పౌలు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో అది తేరి చూచుచు. దేవునికి స్తోత్రం. ఇక్కడ తేరి చూచుచు. మనము తేరి ఎప్పుడు చూస్తాం? తేరి ఎలా చూస్తాం? రెప్పేయకుండా. నాకు చూడండి, రెప్పేయకుండా చూసేదే. ఏంటమ్మా రెప్పేయకుండా చూస్తున్నా ఏంటి? అంత ఇంపార్టెంట్ వాళ్ళు ఎవరు వస్తారు? ప్రతిదానికి మనం జాగ్రత్తగా కొలవాలి. వాక్యాన్ని కొలితేనే మనకు అర్థమవుతుంది. చూచి, తేరి చూచి అంటే ఏదో చూచి కాదు. అంటే తేరి చూడటం అంటే రెప్పేయకోకుండా, అసలు కన్ను ఈ పక్క తిప్పుకోకుండా, రెప్ప లేకుండా తేరి అంటే ఎంత నిగ్రహ శక్తితో చూస్తుందో చూడండి. భూమి ఆకాశము ఆయన రాకడ కొరకు ఎప్పుడు నూతన పరచబడుతుందనే ఆలోచనతో అది చూస్తూ ఉన్నట్ట. సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి, అది చూస్తారండి, దేనిలో నుండి? సృష్టి నాశనమైపోయింది, ఒక దాస్యంలో ఉందంట. అది ఇప్పుడు మనిషి ఎలాగైతే దాస్యంలో ఉన్నాడో అలా దాస్యంలో ఉందంటండి. ఇప్పుడు ఆ దాస్యంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఆ దాస్యంలో ఉన్న భూమి ఏం చేయాలి? ఆ దాస్యంలో ఉన్న ఆకాశం ఏం చేయాలి? విడిపించబడాలి, నూతనంగా చేయబడాలి. ఎంత తేటగా మీకు చెప్తేనే కానీ అర్థం అవట్లేదు కదా. మీరు చదివితే మీకు అర్థమవుతుందా మాటలు? చెప్పండి, మీరు చెప్తే అర్థమవుతుందా? కానీ ఎవరిస్తేనే అదే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, అదే పరిశుద్ధాత్మను బోధించే బోధ. ఈ బోధ సంఘంలో కొంతమందికి అవసరం లేదు, కొంతమందికి అవసరం. మరి అవసరం లేకపోయినా అవసరం ఉన్నా పరిశుద్ధాత్మకు అవసరం కాబట్టి ఆయన తన సేవకుడితో మాట్లాడించుకుంటాడు అంతే. ఎవరేమనుకున్నా ఏమంటారు? సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లల పొందువ మహిమగల స్వతంత్రత పొందుదును. ఆగుతుంటే దేవుని పిల్లలు ఏమండి అంటే భూలోకం రక్షించబడిన దేవుని సంఘం ఉంది కదా, దేవుని పిల్లలు వాళ్ళు పొందబోయే మహిమ ఎలా ఉంటుందో, వాళ్ళు ఏ లోకాన్ని పొందుతారు, పరలోకాన్ని ఎలా పొందుతారు, ఎలా చేస్తారు, ఆ యొక్క సృష్టి చూడడానికి చూడు. అక్కడ ఏమంటున్నాడు? పిల్లలు దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వతంత్రతను పొందుతున్నని, వాళ్ళు స్వతంత్రత పొందబోతున్నారు కనుక నిరీక్షణ గలదే. అది కూడా నిరీక్షణ గలదై, నేను కూడా స్వతంత్రత పొందుతాను నిరీక్షణ గలదై. స్వచ్ఛగా కాక అమ్మా, స్వేచ్ఛగా కాక స్వేచ్ఛగా కాక దాని లోపర్చు వాని మూలముగా, స్వేచ్ఛగా కాక దాని లోపర్చు వాని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు, ఇదిగో చూడండి, ఇది వరకు అంటే ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా అనగా ఆయన రాకడ కొరకు మూలుగుతుందంట. ఎప్పుడు వస్తావా అని ప్రార్థన చేస్తుందంటండి. చూడండి, సృష్టి
యావత్ ఇది వరకు ఏకాగ్రముగా మూలుగు ఏకీగ్రముగా మరి సంఘంలో కూడా ఏకీగ్రం ఉండదండి, సమాజంలో ఏకీగ్రం ఉండదండి. కానీ చూసారు సృష్టి ఏకీగ్రముగా ఏం చేస్తుంది? మూలుగుచ్చు అంటే ప్రార్థన చేస్తుంది, రావయ్యా సృష్టి రావయ్యా. ఓ పాట ఉంది కదమ్మా, అది కాదు, ఈ వరకు పాడేవాళ్ళు పాట, అది కాదు, ఒక పాట కూడా చెప్పకండి, ఒక పాట పాడేదానమ్మా. ఆ పాట ఏంటంటే అదేనమ్మా, ఎప్పుడు వస్తున్నావు నువ్వు అని ఉంది కదా, అదేంటిది అడిగి అడిగి ఎప్పుడు యేసయ్య వస్తాడని ఆకాశమునడిగా అలాగా ఇలాగా వస్తాడని, ఇవి ఎప్పుడు యేసయ్య వస్తాడని తేరు చూస్తూ ఉన్నాయి. సృష్టి యావత్ ఇది వరకు ఏకాగ్రముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. అవుదాం, ఇక్కడ ట్రాఫిక్ మళ్ళీ మారిందండి. ఏంటది? అసలు ఈ రోజు రాని వాళ్ళ దురదృష్టవంతులు. ఇక్కడ మళ్ళీ ట్రాఫిక్ మారింది. ప్రసవ వేదన అమ్మ, ఏంటి ప్రసవ వేదన ఎవరు పడతారు? ఆడవాళ్ళని చెప్పండి. అది ప్రసవ వేదన ఎవరు పడతారు? చెప్పండి అమ్మ, ఆడవాళ్ళు మీరు ఆడవాళ్ళే కదా పడేది ప్రసవ వేదన. సృష్టి ప్రసవ వేదన పడుతుందంటే సృష్టి ఎవరు చెప్పండి? ఆడదన్నట్లుగా మాట్లాడతాడు. అందుకే మన భారతీయులు ఎవరు రాశారు? భారత దేశము అంటే భూమిని ఒక తల్లిగా కొలుస్తారు, ఒక తల్లిగా పూజిస్తారు. వాళ్ళ అభిప్రాయం ఏంటి? వాళ్ళ అభిప్రాయం వేరు. అదేంటి చెప్పమంటారా? భూమి భోజనం పెడుతుంది కనుక, భూమి పంటనిస్తుంది కనుక, భూమి మనకు సుఖ సౌఖ్యాలు ఇస్తుంది కనుక, తల్లి వలె చక్కగా కంచంలో భోజనం పెట్టుకున్నట్లుగా మనకు ఆహారాన్ని ఇస్తుంది కనుక భూమి నుంచి ఇవన్నీ వస్తాయి కనుక, తల్లి ఎలాగైతే మన కడుపు చూసి భోజనం పెడుతుందో ఆ విధంగా భూమి కూడా చేస్తుంది. కాబట్టి తల్లి అని వాళ్ళ భారతదేశంలో వాళ్ళు ఆ పేరు పెట్టుకుని ఆ విధంగా చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? అయితే క్రైస్తవులు చెప్పేది ఏంటంటే కూడా క్రైస్తవ లోకంలో ఉన్నట్టు ఏ దేశం వాళ్ళైనా బైబిల్ ప్రకారంగా వాళ్ళకు కూడా సృష్టి తల్లి. ఎలాగ తల్లి? ట్రాఫిక్ మారిపోతుంది మళ్ళీ. అంటే నువ్వు కానీ నేను కానీ ప్రపంచంలో ఉన్నవారు జనాభా కానీ ఎన్ని కోట్ల మంది ఉన్నారు వాళ్ళందరూ కానీ వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు అంటే తల్లి గర్భంలోంచి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఏ గర్భం? ఏ గర్భం అంటే మీరు అనుకున్న తల్లి గర్భం ఏంటి చెప్పండి? శారీరకంగా మన అమ్మా నాన్నలే, అందులో అమ్మే తల్లి, తల్లి గర్భమే. కానీ అక్కడి నుంచి రాలేదు. భూగర్భంలోని ఆత్మల యొక్క లోకం ఉంది. దేవునికి స్తోత్రం. మనం పుట్టడానికి కారణము, మనము అనగా జన్మించడానికి కానీ కారణం శరీరము కడుపులో తయారవుతూ ఉండగా ఇదిగో ఆత్మలోకములో ఉన్నటి ఆ ఆత్మను తీసుకుని దేవుడు అలాగా శారీర సంబంధమైనటి ఒక స్త్రీ గర్భంలోనికి ప్రవేశపెడుతున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. అంటే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే చెప్పండి. కింద పాతాళం అనేటువంటి భూగర్భంలో ఆత్మల కారాగర్భం ఉందండి. అంటే ఆత్మలు తయారు చేసేటువంటి ఒక పెద్ద కంపెనీ ఉంది. అది దేవుని ఆధీనంలో ఉంది. ఈ రహస్యాలు తెలుసా మీకు? తెలీదు. సరే, చాలా వాక్యాలు ఉన్నాయి, ఇప్పుడు కాదులేండి. ఒక్క మాట చెప్తాను, ఒక్క మాట చూపిస్తాను. యోగంటాడు అన్నీ పోయాయి. పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అన్నీ పోయాయి.
శివరాత్రికి ఆయన అంటాడు, నేను దిగంబరుని అయ్యి ఉన్నాను, నా తల్లి గర్భంలోంచి నేను ఎలాగొచ్చానో నేను అలాగే వెళ్ళిపోతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నేను నా తల్లి గర్భంలో నుండి వద్దులే అమ్మ, టైం అయిపోతుంది. ఇంకా అలాంటి వాక్యాలు చాలా ఉన్నాయి. మరి మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎంత బైబిల్ ఎంత లోతుకుందో మీకు అర్థమవుతుందండి. అంటే నేను తల్లి గర్భంలోంచి వచ్చాను అంటున్నాడు. ఆయన అనేది ఏది? వాళ్ళ సొంత తల్లి అనేది శరీర తల్లి కాదు అనేది. మరి తల్లి గర్భంలోకి ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు అంటండి. వెళ్ళగలడా అలాగా? అప్పుడు కాడ అమ్ముందా? మరి ఆలోచన ఉండాలి కదండి బైబిల్ చదివుడికే. తల్లి గర్భంలోంచి ఇచ్చినాడు, మరి తల్లి గర్భంలోకి వెళ్తాడంటే ఏంటి అర్థం? అంటే తిరిగి మనం ఎక్కడికి వెళ్తాడంటే, ఇదిగో ఆ ఆత్మల యొక్క సృష్టించిన సృష్టికర్త అని దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. మన్ను ఎక్కడికి వెళ్తుంది? మట్టిలోకి వెళ్ళిపోతుంది. దీని భావం ఇదే. దేవునికి స్తోత్రం. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వతంత్రత్వం పొందుదునని నిరీక్షణ గలదే స్వచ్ఛగా కాకదాని లోపరచవాను మూలుగముగా ఎత్తపరచబడును. సృష్టి యావత్తు ఇదివరకు ఏకీగ్రముగా ములుగుచు ప్రసవేదన పడుతుంది. ఆ ప్రసవేదన పడుతున్నది అనే కాడ భూమి ఎక్కడుందో అక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా గ్రహించవలసింది ఏంటంటే, ఆమె కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తుందంటే, ప్రసవేదన మూలుగుతుంది, ప్రార్థన చేస్తుందంటే యేసు రాకడ కొరకు ఎదురు చూస్తుంది. అంతేకాక ఏంటి? ఎరుగుదుము. చాలు చాలు, సరిపోతుంది. గుద్దమ్మ అందులోకి వెళ్ళొద్దు. అంటే నూతన పరచబడబోతున్న భూమి ఆకాశముల గురించి మనం రెండింటి గురించి చెప్పుకున్నాం. ప్రకటన గ్రంథంలోకి చదువు. ఈరోజు ప్రకటన గ్రంథం నుంచి మాట్లాడతాను నేను. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసి ఆగమ్మా. మూడో విషయం ఏంటంటే నూతన నగరం. ఏంటండి? నూతన నగరం. ఇందులో 2వ వచనం చదవండి. మరియు నేను నూతనమైన యెరూషలేము పట్టణమును. చాలు 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 చాలు. మరియు నేను నూతనమైన యెరూషలేము పట్టణము. చాలు, ఇంకొద్ది వెళ్ళకూడదు. ఇంకా కిందకి వెళ్ళాము కూడా ఆటను వర్ణించాలి. మళ్ళీ ఇక్కడ మనకు కావాల్సినది ఒక నూతనమైన కొత్తదైన ఒక పట్టణాన్ని, ఒక నగరాన్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మనకి భూమి మీద నుంచి పైకి వెళ్ళిపోయి దేవుని పిల్లల యొక్క మహిమగల లోకంలో ఒక నగరం ఉందని ప్రకటన గ్రంథంలో ఈ జాగ్రత్తకు 2వ అధ్యాయం అంతా కూడా క్షమించండి, 21వ అధ్యాయం అంతా చదువుతూ ఉంటుంది. అంటే నూతనమైన నగరం మనకు ఉంది. ఈ పాత నగరాలన్నీ కూడా గొప్ప గొప్ప నగరాలు, పట్టణాలు కనపడుతున్నాయి కదా, అది గొప్పది, ఇది గొప్పది, కొయిటా గొప్పది, అలాగా బొంబాయి గొప్పది, అలాగే ఇలాగ చెప్తాం కదండి. చాలా చాలా గొప్ప గొప్ప పట్టణాల గురించి చెప్తాం, ఇంతగా చెప్తాం, ఆశ్చర్యంగా చెప్తాం. వాటికంటే గొప్ప మరి నూతనమైన నగరం ఎక్కడంటే పరలోకంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1 ఆకాశం, 2 భూమి, 3 నగరం. ఒక నగరం అనేది మనం అందరికీ మన కొరకై ఒక నగరం కట్టబోతున్నాడు. వాక్యాలు ఉన్నాయి. ఎక్కడ? యోహాను సువార్తలోని 14వ అధ్యాయంలో నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి మీ కొరకి స్థలం సిద్ధపరుస్తాను, అక్కడ మీ కొరకు ఏంటి అనగా నివాసములు ఏర్పాటు చేస్తాను అంటున్నాడు కదా. చదువుకుంటూ వెళ్తే నువ్వు వాక్యాలని చదువుకుంటూ వెళ్తే గమ్ము చెప్పలే, కాబట్టి నా అంశం కనుక నా తండ్రి దగ్గర ఒక నివాసం ఉంది. ఆ నివాసం పైన ఏంటంటే స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాల్లోని మీ అందరి కొరకు ఏం కడతాను? ఒక నగరాన్ని కట్టబోతున్నాడు దేవుని పిల్లల కొరకు. అదే నూతనమైన నగరం. దేవుని స్తోత్రం. నూతనములలో నగరం కూడా ఒకటి.
4 22 అధ్యాయంలోకి వద్దాం ఇప్పుడు. వద్దండి, వద్దు, 21లోనే ఉన్నాం. రండి 21కి వెళ్ళి రండి. ఒకసారి 21, 24 నుంచి 27 వరకు ఒకసారి జాగ్రత్తగా చదవండి. మీరు తర్వాత నేను ఆ విషయం చెప్తాను. 24 నుంచి జనములు దాని వెలుగునందు సంచరించురు. జనములు ఏం చేస్తారంట? ఒకసారి ఆగమ్మా, నేను 4వదిగా చెప్పేది నూతన జనము, నూతన ప్రజలు అంటే ఇక్కడ పాత ప్రజలు ఏముంటారు అక్కడ. ఆ నూతన సృష్టిలో నూతన యొక్క లోకంలో నూతన జనం ఉంటారండి. నూతనం అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే, మారిన వాళ్ళే, జీవితాలు మార్చుకున్న వాళ్ళు ఎత్తబడతారు కదా. ఇందాక మనకి రోమేయులకు రాసిన పత్రికలో దేవుని పిల్లలని చెప్పుకున్నాం కదా. దశలోనికి రాసిన పత్రిక ఆర్భాటంతో తన పిల్లల్ని మరి ఆకాశంపైకి తీసుకెళ్ళిపోతున్నాడు కదా. వాళ్ళే ఎవరంటే నూతన ప్రజలు అనమాట, నూతన జనాంగం అనమాట. 4వది నూతన జనులు, నూతన జనాంగము. చదువమ్మా. జనములు దాని వెలుగునందు సంచరించురు. భూరాజును తన మహిమను దానిలోనికి తీసుకొని వచ్చురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తన మహిమను ఘనతను, అదిగోండి జనములు 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 తన మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదరు. గొర్రెపిల్ల యొక్కయు జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు గాని నిషేధమైనది ఏదైనను అసహ్యమైనది ఏదైనను అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోకి ప్రవేశింపనే. అవునన్నమాట. అంతా అందరూ కూడా ఎలా ఉంటారు? నూతనమైన జనాంగంగా మాత్రమే అక్కడ ఉంటారు. అది నూతన నగరము. 4వది నూతన నగరం. మీ తర్వాత మెల్లిగా జాగ్రత్తగా చదువుకోండి. 5వది ఏంటంటే తెలుసా? 22 అధ్యాయంలోకి వద్దాం. 5వది ఏంటంటే నూతన నది. నదులు ఉన్నాయి కదండి మనకి. కృష్ణా నది, తుంగభద్ర నది, ఇలా నదులు చాలా ఉంటాయి కదా. అలాగే ఈ పాత నదులన్నీ కూడా ఇంకా ఉండవు ఇక్కడ. మనం ఏ నదిని చూస్తాం? ఈ నదిని చూడడం కానీ పరలోకంలో ఒక నదిని చూస్తామంట. అది నూతనమైన నది. 22 అధ్యాయం 1వ వచనం. మరియు స్ఫటికము వలె మైనం బట్టి జీవజలములను, స్ఫటికము వలె మెరియు నట్టియు. ఈ యొక్క స్ఫటికం అనేది అంటండి తెల్లగా, ఎలాగంటండి ఒక ఉప్పులాగా. ఒక మాట చెప్పాలంటే అది ఏమంటారు? దాన్ని నీటిలో వేసుకుంటాం, పటికే. అది ఎలా ఉంటుంది? ఎలాగైతే దగ్గర మెత్తు ఉంటుందో అలాగా వంటి ఒక నది ఉంటుందండి. జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్యన ప్రవశించుట ఆ దూత నాకు చూపెను. చాలు. ఈ నది ఎక్కడి నుంచి ప్రవహిస్తున్నట్టండి? నేను చూడండి, ఇది చూస్తే అర్థమవుతుంది. కనుక దేవుని సింహాసనం నుంచి, దేవుని దగ్గర నుంచి ఆ నది బయలుదేరిందండి. అది బయలుదేరి ఆ పట్టణంలో రాజవీధులు, అంటే రాజవీధులు ఎంత ఉంటుందో చూడండి, ఆలోచించండి. రాజవీధులు ఎంత ఎడల్పు ఉంటుంది తెలిసి, ఎన్ని రథాలు వెళ్తే ఎంత ఎడల్పు ఉంటాయి రాజవీధులు అంటే. రాజవీధుల్లో ఉంటాను ఏం ప్రవహిస్తుందంటండి? ఒక నది. అది దేవుని దగ్గర నుంచి, దేవుని నది నుంచి, దేవుని యొక్క సింహాసనం దగ్గర నుంచి వస్తుందంట. దేవుడే పంపుతున్నాడట. ఆ నది, ఆ ప్రజలు ఆ నదిలో నీళ్లు తాగుతారనుకుంటా, లేక ఆ నదిలో మరి వాళ్ళకి వగేరా ఉపయోగించుకునే అవకాశాలు ఉంటాయనుకుంటా. గనుక దేవుని బిడ్డలు ఆ నది అన్ని విధాలుగా మనం ఈ లోకంలో నదులు ఎలాగ ఉపయోగిస్తున్నామో అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఉపయోగపడేటి ఒక నదిని ఇస్తున్నాడు. ఆ నది సామాన్యమైన నది కాదు. ఈ నదిలో అయితే రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి. అవి తాకాని జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయి, చచ్చిపోతాం. అందులో కనీసం కంప్యూటర్ ఎట్టి, లేకపోతే అది ఏంటంటే భూతత్వం పెట్టి చూసి నెతికినా కానీ కనీసం చిన్న సూక్ష్మజీవి కానీ అనగా
ఒక తెగులు కానీ దాన్ని కనపడుతుంటే అంత స్వచ్ఛమైన అనగా స్వచ్ఛమైన నది నీరు. అలాంటి నీరుని అనుభవించబోతున్నాం అంటాడు. ఈ నీరు ఇప్పుడు వరకు మన జీవితాలని నాశనం చేసింది నీరు. ఇంకా ముందు గర్భ వెళ్తానండి. ఎన్నోది ఇప్పుడు 6వది. నూతనంలో 5వ చెప్పుకున్న నూతనంలో నూతన వృక్షం అండి. ఇక్కడ మన భూలోకంలో కొన్ని వృక్షాలు ఉన్నాయి, కొత్తగా కనపడుతున్న వృక్షాలు. మనం ఏమనుకుంటున్నాం, కొత్త వృక్షాలు, కొత్త చెట్లు, కొత్త పొలాలు అంటున్నాం కదా. కానీ పరలోకంలో వీటికంటే గొప్ప నూతనమైన వృక్షాలు అక్కడ ఉంటాయంట. ఈ వృక్షాల వలన ఇక్కడ కనపడుతున్నట్టు మంచి వృక్షాల వలన, వాటి పళ్ళు వలన, వాటి వలన మనకి జబ్బులే తప్ప ఒక పండు తింటే జబ్బు రాదంటండి. అలా ఇక్కడ ఉన్నాయి. కానీ ఒక పండు తింటే సైడ్ ఎఫెక్ట్ ఇలాగా రకరకాల యొక్క పళ్ళు మనకి ఇక్కడ ఉన్నాయి. కానీ ఈ వృక్షాల వల్ల మనకు నష్టం అవుతున్నాయి. కానీ ఈ పళ్ళు వల్ల మనకి ఏమవుతున్నాయంటే నష్టం అవుతుంది. కానీ ఇదిగో అక్కడ నూతన నగరములో ఆ నూతనముగా దేవుని బిడ్డలారా దేవుడు ఏర్పాటు చేసిన వృక్షములు అక్కడ మనకి ఎంతగానో మంచిగా ఉపయోగపడతాయటండి. దేవునికి స్తోత్రం. 22వ అధ్యాయం 2వ వచనం కదమ్మా. నా నది యొక్క నది వెళ్తుందని చెప్పాం కదా, ఆ పట్టణంలో రాజవిద్యులు వెళ్తుంది కదా. ఆ నదికి అది ఎంతవరకు పగుతుందో అండి. ఆ నగరం ఎంత ఉంటుంది అండి? ఆ నగరం ఎంత ఉంటుంది? దాని కొలతలు రెండేపులు ఇచ్చాడు. ఇప్పుడు అవన్నీ కుదరదులేండి అండి. ఆ యొక్క పరలోకంలో నుండి అది దాన్ని కొలవటం, అది అంత చేయటం ఎంత కష్టం తెలుసండి. అంటే మరి ఆ వీధిలో చదువుతున్న నది, ఆ నదికి ఈ పక్క ఆ పక్క కుడి పక్క ఎడం పక్క ఏమున్నాయంటండి? ఏమి రావాలా? వృక్షాలు ఉన్నాయేంటండి. అది నెలకి ఫలించుచు 12 కాపు కాయలు 12 కాపులు కాయలు. ఆ వృక్షము యొక్క ఆకులు జనులను స్వస్థపరచుటకే వినియోగించును. చాలు. విన్నారా? ఈవలను ఆవదులను వృక్షాలు ఉన్నాయంటండి. ఆ వృక్షాలు నెల అంటే 12 నెలల్లో కూడా కాపేస్తుందంట. ఈ నెల అవగానే మళ్ళీ నెల వచ్చేటప్పుడు మళ్ళీ వచ్చేస్తాయంటండి. పళ్ళుగా తయారైపోతాయంట. మళ్ళీ నెల వచ్చేటప్పటికి అలా ఆ 12 నెలలు కూడా అలా కాస్తూనే ఉంటాయి. 12 నెలలు కాస్తాండి, యుగాలు కూడా అలా కాస్తానే ఉంటాయంటండి. దాని ఆకులు అంటండి ప్రజలను స్వస్థపరచడానికి ఏంటండి ఔషధంగా ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. ఓ డౌట్ రావాలి మీకు, మీకు డౌట్ రావాలి కదా. ఏమండి జబ్బులు జాడ్డాలు అంటే ఇక్కడ కానీ పరలోకంలో ఈ జబ్బులు ఎందుకు వస్తాయి కదా? రావాలి కదా. ఆ డౌట్ నేనే చెప్పేస్తాను కదా. ఇక్కడంటే జబ్బులు కాబట్టి ఇక్కడ అన్నీ వాడాలి, ఔషధాలు వాడాలి, మెడిసిన్ వాడాలి. మరి పరలోకంలో జబ్బు ఏది లేదు కదా. దేవుడు పరలోకంలో ఉండడానికి లేదు కదా. అక్కడ ఉపయోగించబడిన మాట ఏంటి అని లోతుగా మనం పరిశుద్ధాత్మని అడగాలి. అంటే అక్కడున్న జనులకు ఆ వృక్షము దేవుడే, ఆ వృక్ష ఫలములు కూడా దేవుడే, ఆ వృక్షం యొక్క ఆకులు కూడా దేవుడే. ఆ వృక్షము నుంచి వస్తున్నట్టు ఒక రకమైన ఆవిరి శక్తి ఆ పట్టణం అంతా ఆవరిస్తూ ఉంటే జబ్బులు ఎందుకు వస్తాయండి చెప్పండి? రావు. అందుకనే గూఢంగా రాశాడు ఇక్కడ. అంటే ఆ పట్టణంలో జబ్బులు రోగాలు ఉండవు అంటే ఏంటి తెలుసా? తెలియని రీతిగా ఇక్కడ మనకేం కనపడుతుంది? వృక్షం కనపడుతుంది. ఆ వృక్ష ఫలములోంచి వచ్చినట్టు సువాసన, ఆ వృక్షంలోంచి చెట్లలోంచి వచ్చినట్టు ఒక ఔషధం కలిగినట్టు ఒక సువాసన. కొన్ని చెట్లు వాసన రావా? ఫలాలు వాసన రావండి కొన్ని ముగ్గితే. అవన్నీ ఆ పట్టణంలో ఉన్నట్టు కోట్లాది మంది ప్రజలకు అవి తగలగానే శరీరంలో ఉన్నట్టు శరీరాలకు ఎటువంటి జబ్బు రాకుండా కాపుదల కాస్తుందంటే తప్ప. అంటే దానికి ఏమని చెప్పాలంటే అక్కడ రోగం ఉండదు, ఎటువంటి వ్యాధులు ఉండదు, ఏ డాక్టర్ ఉండడు. అర్థమైందా?
ఇది దీనికి అర్థం. అర్థమైందండి అమ్మా? అర్థమైంది నీకు? బాబుగాడు లేడు మరి అది. ఎందుకంటే నేను నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. ఓకేనా? ఒక విషయం ఇప్పుడు మనం ఎన్నో చెప్పుకుంటున్నాం, 6 చెప్పుకుంటున్నాం. ఇంకొకటి చెప్పుకుని ముగించుకుందాం. ఇప్పుడు నూతనములలో నూతన ఆకాశము, నూతన భూమి, నూతన నగరం, నూతన జనులు లేదా జనాంగము, నూతన నది, నూతన వృక్షం. ఆ వృక్షం ఎవరో కాదులేండి, చెప్పేశాను కదా. ఆ వృక్షం దేవుడు అయితే ఆ దేవుడి నుంచి వచ్చినట్టు శ్రేష్టమైన ఔషధం కలిగినట్టు మంచి పళ్ళు, వాటి నుంచి వచ్చినట్టు చక్కటి అనమాట. కొన్ని ఔషధాలు పీల్చితే లోపల నుండి అవయవాల్లో నుండి జబ్బులని పోతాయి లేవా? అలాగే అవి ఆ యొక్క నగరంలోని ప్రజలందరికీ జబ్బు లేకుండా చేసే వృక్షం అది, ఆ ఆకులవి. కనుక అందుకే అక్కడ ఏ తెగులు ఏ జబ్బును ఎవరికి ఉండదు, ఏ డాక్టర్ అవసరం లేదు, పరలోకం జబ్బులే లేదు అని చెప్పబడింది. మరి అయితే ఇందుకు ఇలాగా స్వస్థపరచబడి పడటం అని రాసింది అంటే మర్మంగా రాయబడింది. అదే ఇది మనం అర్థం చేసుకోకపోతమే మనకు తెలియకపోవటము. దేవునికి స్తోత్రం. 7వ విషయం చెప్పుకుందాం. 22వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదువుతారా? ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం దానిలో ఉండెను. ఆయన దాసులు ఆగమ్మా, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఎక్కడ ఉంటుంది? ఆ నూతనమైన నగరంలో 7వది ఏం తెలుసా? నూతన సింహాసనం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ భూలోక సింహాసనాలు ఉండవండి. అంటే దాన్ని వివరించాలంటే భూలోక సింహాసనాలు విచారించాలంటే అన్యాయము, అక్రమము, అవినీతి, పాపము వాళ్ళ ఇష్టానుసారంగా తీర్పులు ఉంటాయి. అక్కడ న్యాయమైన సింహాసనం, యథార్థమైన సింహాసనం, అది దేవుని సింహాసనం. ప్రజలు అక్కడ ఆ యొక్క నూతనమైన సింహాసనం ఎదుట ఎంతగా వెలసిల్లుతారంటే తెలుసా? ఎంత దీవునికరంగా ఉంటారంటే అది నూతనమైన ఏంటి నగరంలో ఉన్నటి నూతనమైన విషయాలు మనము పరలోకంలో దేవుడు మనకి ఇవ్వబోతున్నటి నూతనమైన సంగతులు ఇవి. కనుక మీ జీవితాల్లో దాని కొరకు ఎదురు చూడండి, ఆశీర్వాదాలు పొందండి. దేవుడు ఈ నూతన యొక్క విషయాలను ఇంకా నేర్చుకుని మీరే అభివృద్ధి పొందండి, నేర్చుకోండి, అనేక మంది చెప్పండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్.